గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జ్యోత్స్న. వివిధ పత్రికల్లో వచ్చిన వార్తా కథనాలను ఒకసారి చూద్దాం. ఏపీ వార్తా విశేషాలు చూసినట్టయితే ముందుగా ఈనాడు. ఇక్కడ మనకు బ్యానర్ ఐటంగా వైకాపా ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభమైంది అంటూ నిన్న ఎన్డీఏ కూటమిలో ప్రధాని ఏదైతే వ్యాఖ్యలు చేశారో ఎన్నికల ప్రచారంలో భాగంగా దానికి సంబంధించిందే ఈ వార్త. ఆ పార్టీ మాఫియాకు పక్కా ట్రీట్మెంట్ ఇస్తాం, రాష్ట్ర మంత్రులు రౌడీజం చేస్తున్నారు, ఇసుక మాఫియా వల్లే అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయింది, ఇంటింటికి మంచినీళ్ళిద్దామంటే వైకాపా సహకరించలేదు, ఏపీకి బుల్లెట్ రైల్ వద్దా అని అంటున్నారు ప్రధాని. సో నిన్న ఓవరాల్గా కలికిరి సభలో ప్రధాని చేసినటువంటి వ్యాఖ్యలనే ఇక్కడ హైలైట్ చేస్తూ కథనాన్ని ఇచ్చారు. ఇక బెజవాడ జనసంద్రమైంది, ప్రధాని చంద్రబాబు పవన్ రోడ్ షోకు పోటెత్తిన ప్రజలు, కూటమి అగ్రనేతలకు అడుగడుగున జన నీరాజనం అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. ఇక్కడ జయం మాదే అన్నటువంటి హెడ్లైన్తో 100% అధికారంలోకి వస్తున్నాము అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఏదైతే ధీమా వ్యక్తం చేశారో దానికి సంబంధించిందే ఈ వార్త. జయం మాదే అన్నటువంటి హెడ్లైన్తో వార్తనిచ్చారు. ఆదివారం కుట్రలు, సెలవైన బ్యాంకులు పనిచేయాలని ఆదేశం, ఎస్బీఐకి రాష్ట్ర ఆర్థిక శాఖ లేఖ. ఇక మరోవైపు వైసీపీకి కౌంట్ డౌన్, రాష్ట్రంలో ప్రజారాజ్యం లేదు, మాఫియా రాజ్యమే అన్న ప్రధాని వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ ఈ కథనాన్ని ఇచ్చారు. నెక్స్ట్ సాక్షి చూద్దాం. ఇక్కడ సాక్షి గనక చూసినట్లయితే బ్యానర్ ఐటంగా బూతులు, దాడులు, కుట్రలు, ఘోర పరాజయం ముంగిట బాబు పవన్ ఆఖరి యత్నాలు, ప్రశాంతంగా ప్రచారం చేస్తున్న మహిళలపైన పచ్చమూకల దాష్టికం ఇది అంటూ వార్తనిస్తూ, మంచి చేసిన పార్టీకే ఓటేస్తానన్న వృద్ధుడికి ముప్పాళ్లలో బెదిరింపులు, నీ అమ్మమ్మ మొగుడు జగన్ను చంపితే ఏమవుతుంది, సీఎం జగన్పై అనకాపల్లి బుచ్చిరెడ్డిపాలెం సభలో బాబు బూతు పురాణం అంటూ వార్తను హైలైట్ చేశారు. మరోవైపు అక్కడో మాట ఇక్కడో మాట అంటూ రాజధానిపై కూటమి ద్విపాత్రాభినయం, ఉత్తరాంధ్రలో ఒకలా, బెజవాడలో మరోలా, ప్రాంతాల వారీగా మభ్యపెట్టే ప్రకటనలు, అమరావతి అనేది 20 ఏళ్ల తర్వాత మాట, టీడీపీ పాలనలో రాష్ట్ర అప్పులు 3.5 లక్షల కోట్లకు చేరాయి, విశాఖే రాజధాని గ్రోత్ ఇంజిన్ అని ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ వ్యాఖ్యలు. ఇక తెలంగాణ వార్తా విశేషాలు చూద్దాం. ముందుగా ఈనాడు. ఇక్కడ మనకు బ్యానర్ ఐటంగా 5 ఏళ్లకు 5 ప్రధానులట అని ముఖ్యంగా కాంగ్రెస్కు సంబంధించి ప్రధాని ఏదైతే విమర్శలు చేశారో దానికి సంబంధించింది ఈ వార్త. 5 ఏళ్లకు 5 ప్రధానులట, అలా అయితే దేశం అభివృద్ధి చెందుతుందా? ఇండి కూటమిపై ప్రధాని మండిపాటు, దేశం తెలంగాణ అభివృద్ధికి నాది గ్యారంటీ, కాంగ్రెస్ బీఆర్ఎస్లది అవినీతి బంధం, RRR కలెక్షన్లను మించి ఈ RRR వసూళ్లు జరుగుతున్నాయి, వేములవాడ వరంగల్ సభల్లో నరేంద్ర మోదీ అంటూ ఈ వ్యాఖ్యలను హైలైట్ చేశారు. మొత్తానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ పై మండిపడుతూ నిన్న వేములవాడ అదేవిధంగా వరంగల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రధాని. ఇక రాజధానిలో భారీ వర్షాలకు 14 మంది మృత్యువాత, బాచ్పల్లిలో అపార్ట్మెంట్ ప్రహారీ గోడ కూలి 7 చనిపోయారు, వేరువేరు ఘటనల్లో మరో 7 చనిపోయారు. ఇక ప్రమాదంలో ప్రజాస్వామ్యం అంటూ రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను హైలైట్ చేస్తూ ఈ రిజర్వేషన్లు రద్దు, రాజ్యాంగాన్ని మార్చేందుకు మోడీ కుట్ర చేస్తున్నారు, ఆర్మూరు నిజామాబాద్ రోడ్ షోల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక 5 నెలల్లో పరిస్థితులు తారుమారు అంటూ కాంగ్రెస్ ఏ వాగ్దానము అమలు చేయలేదు, మోదీ హయాంలో దేశ ప్రతిష్ట దెబ్బతింది, అందరం ఏకపై తెలంగాణని కాపాడుకుందాం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వ్యాఖ్యలు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి చూద్దాం. అదానీ అంబానీల నుంచి ఎంత ముట్టింది, 5 ఏళ్లుగా విమర్శలు, ఇప్పుడు మౌనమేళ, ఎన్నికల టైంలో ఈ మార్పేంటి, టెంపోల్లో ఎంత నల్లధనం అందింది, కాంగ్రెస్పై ప్రధాని మోదీ ప్రశ్నల వర్షం, 10 ఏళ్లలో ప్రతి రంగాన్ని అభివృద్ధి చేశాం, 3 దశల ఎన్నికల్లో బీజేపీదే హవా, గెలిచే సీట్ల కోసం కాంగ్రెస్ భూతద్దంతో వెతుకుతోంది, ఇకపై మైక్రోస్కోప్ అవసరం, ఇండి గెలిస్తే 5 ఏళ్లలో 5 ప్రధానులు, అయోధ్య రామ మందిరానికి తాళం వేయాలని కాంగ్రెస్ యోచన, కాంగ్రెస్ బీఆర్ఎస్లది అవినీతి బంధం అన్నటువంటి ప్రధాని మోదీ వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేశారు. ఇక రైతు ఖాతాలు చూడు అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను ఇక్కడ ఇస్తూ, మే 9 లోపు రైతు భరోసా నిధులు వేస్తానన్న, 69 లక్షల మందికి 6వ తేదీలోపే వేశా, సిద్దిపేటకు పట్టిన శనీశ్వర్రావును వదిలిస్తా, నిజామాబాద్ రైతుల్ని పట్టించుకోని మోదీ,
అంటూ ఆర్మూర్ నిజామాబాద్ సభల్లో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేశారు. మోదీ మళ్లీ గెలిస్తే ఎన్నికలుండవు, రష్యా చైనాలోలా 30 ఏళ్ల పాటు తననే ప్రధానిగా ప్రకటించుకుంటారు అని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేశారు. ఇక చిన్నపాటి వానకే 10 గంటలు కరెంటు పోతదా? అంతర్జాతీయంగా హైదరాబాద్ ప్రతిష్టకు మసక. రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గపు చర్యల వల్లే ఈ దుస్థితి. మేం నగరాన్ని పవర్ ఐలాండ్గా మార్చాం. ఇప్పుడు రియల్ వ్యాపారం, ఐటీ రంగం కుదేలైంది. చదరపు అడుక్కు 75 సీఎంకు కప్పం కట్టాల్సి వస్తుంది. అందుకే 5 నెలలుగా హెచ్ఎండిఏ అనుమతులు బంద్. ఊపిరున్నంత వరకు రాష్ట్ర ప్రజల కోసం కొట్లాడతా. నేను అరెస్టులు, జైళ్లకు భయపడే రకం కాదు. మోదీ చెప్పిన అచ్చేదిని పోయి సచ్చేదిని వచ్చింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. నెక్స్ట్ నమస్తే తెలంగాణ చూద్దాం. 5 నెలల్లోనే అంత ఆగమాగం, అన్నింట్లోనూ కాంగ్రెస్ విఫలమైంది అంటూ కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేస్తూ కథనాన్ని ఇచ్చింది నమస్తే తెలంగాణ. ఇక దక్షిణాది వారు ఆఫ్రికా వాళ్ళలా ఉంటారు. కాంగ్రెస్ నేత టెక్నోక్రాట్ శామ్ పిట్రోడా జాతి వివక్ష వ్యాఖ్యలు అంటూ ఈ వార్తను హైలైట్ చేశారు. శ్వేత జాతీయుల ఉత్తరాది వాళ్ళు, కాంగ్రెస్ మేధావి అసంబద్ధ వ్యాఖ్యలు, ఎన్నికల వేళ రాజకీయ దుమారం, పార్టీకి సంబంధం లేదన్న కాంగ్రెస్, రాష్ట్రపతిని అవమానించారు అన్న మోదీ. ఇక బీఆర్ఎస్తోనే బీజేపీకి చెక్, మైనారిటీ ప్రముఖుల నిర్ణయం, రహస్య సర్వేలో వ్యూహ రచన, 6 గ్యారంటీల అమలేది, మంత్రి జూపల్లికి నిరసన సెగ, చుట్టుముట్టి నిలదీసిన మహిళలు, 3 చోట్ల రేవంత్కు ముచ్చెమటలు అంటూ అటు మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్లో అగ్ని పరీక్ష, మోదీ కరిష్మా అనేది భ్రమే అంటూ మందిర నినాదం, ఈ ఎన్నికల్లో పని చెయ్యదు, బీజేపీ ఓటమి సాధ్యమే అంటున్న యోగేంద్ర యాదవ్. వెలుగు చూద్దాం. ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ది అవినీతి బంధం అంటూ నిన్న ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్, అదేవిధంగా వేములవాడలో బహిరంగ సభల్లో ప్రధాని మాట్లాడినటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ 2 పార్టీలకు కుటుంబ పాలనే ముఖ్యమంటున్నారు ప్రధాని. కాళేశ్వరం అవినీతిపై ఇక్కడి సర్కార్ చర్యలేవి, కాంగ్రెస్ నేతలు జాతి వివక్ష చూపెడుతున్నారు, దేశంలోని నలుపు రంగు వాళ్లను ఆఫ్రికన్లు అంటున్నారు, రాష్ట్రపతిగా ముర్మును కూడా అందుకే వ్యతిరేకించారు, పివి నరసింహారావును అవమానించారు, దేశమంతా మతపర రిజర్వేషన్లకు కాంగ్రెస్ కుట్ర అంటూ ప్రధాని చేసిన వ్యాఖ్యలను ఇక్కడ హైలైట్ చేశారు. కాంగ్రెస్తోనే రిజర్వేషన్లకు రక్షణ అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే మాట్లాడారో దాన్ని ఇక్కడ హైలైట్ చేస్తూ మోదీ మనసు నిండా రాజ్యాంగాన్ని మార్చాలనే ఉంది, 10 ఏళ్లు అబద్ధాలు తప్ప రాష్ట్రానికి చేసిందేమీ లేదు అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక మరోవైపు ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు అంటూ బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, ఇప్పటికే కాంగ్రెస్ నుంచి తీర్మార్ మల్లన్న, బీఆర్ఎస్ తరపున రాకేష్ రెడ్డి నామినేషన్, బీసీలు బీజేపీని గద్దె దించాలి, ఇండియా కూటమికి మద్దతుగా బీసీల ఛార్జిషీట్, నిర్మాణంలో ఉన్న భవనం గోడ కూలి 7 కార్మికులు చనిపోయారు, మరో 7 గాయాలయ్యాయి. మేడ్చల్ జిల్లా బాచుపల్లిలో ఈ ఘటన జరిగింది. మొత్తానికి ఇవి ఇవాళ వివిధ పత్రికల్లో వచ్చినటువంటి వార్తా కథనాలు. స్టే ట్యూన్.